ఓ పక్క ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ లో జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్థిక పారిశ్రామికవేత్తల సదస్సులో బిజీగా గడుపుతున్నారు. మరో పక్క చూసుకుంటేనేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఈ విధంగా కష్టం జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులు మాత్రం ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. మీరు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు చెప్పేసి రాజకీయంగా ఛాలెంజ్లు విసిరేటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఛాలెంజ్ల పరిస్థితి ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దుబాయ్కి సంబంధించినటువంటి వ్యక్తులతో కావచ్చు, వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలతో వీళ్ళందరితో సదస్సులు జరగడం కావచ్చు. నిన్నటి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం ఉదహరిస్తూ నారా లోకేష్ గారు చేసినటువంటి కమెంట్స్కి ఈ రోజు మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఛాలెంజ్ విస్తున్నారు నారా లోకేష్ గారికి. ఈ ఛాలెంజ్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? చేతకాని వాడికి చావు ఎక్కువట, అందుకని ఈ ఛాలెంజ్ల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. కానీ నిన్న ఆయన అన్నది ఏంటంటే, ఒక ఐటీ మినిస్టర్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, వాతావరణం చల్లగా ఉందా, వేడిగా ఉందా, లేకపోతే మంచి ఎక్కువ ఉందా, ఇవి కాదు చూడాల్సింది. మనం మన రాష్ట్రం కోసం పని చేయాలి, పరిగెట్టాలి. మేమందరం మిస్సైల్స్, నారా చంద్రబాబు నాయుడు గారు GPS అన్నారు. అంటే ఇక్కడ ఈయనకి చలి అది అనేసరికి మీకు ఎవరికి మండాలో వాళ్ళకి మండింది. ఎందుకు మండింది? గతంలో దావోస్ వెళ్ళారా, ఏం చేశారంటే చల్లగా ఉంది అన్నాడు. చలి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి ఒక ఐటీ మినిస్టర్ గా? దావోస్ ఎలా ఉంది అంటే, దావోస్ లో బిజినెస్ బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పాలి, పెట్టుబడులు వెలుగులా వచ్చాయి అని చెప్పాలి. అవి ఏమైనా చెప్పారా గుడ్డ అమర్నాథ్ గారు? చెప్పలేదుగా. మరి అది కదా ఆయన మాట్లాడాలి. నేను ఎప్పుడన్నాను అంటే, రాజకీయాల నుంచి విరమించుకుంటా అంటే విరమించుకోండి, ఇప్పుడే ముందు విరమించుకున్నాక మీరు ఛాలెంజ్ విసిరండి. ఎందుకంటే మీరు అన్నారు, ఆ క్లిప్ అందరూ చూశారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకండి అక్కర్లేని నిధులు? ఇప్పుడు రాష్ట్రం ఓ పక్క అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటే, అమరావతి రాజధానిగా మొత్తం పునర్నిర్మాణం జరుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు అమరావతి పనికిరాదంటాడు. మళ్ళా చిన్నపిల్లల వీళ్ళనా? మెచ్యూరిటీ ఉంది కదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడుగా జగన్మోహన్ రెడ్డి. ఈయన 2.5 సంవత్సరాలు ఐటీ మంత్రిగా పనిచేశాడుగా, 4 MOUలు తెచ్చాడుగా, బొబ్బట్లు, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఏవో తెచ్చాడు కదా. ఇవాళ ఆయన జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరాలో మాట్లాడుతూ, తెలుగు వాళ్ళు, విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ మీరందరూ కూడా మాకు బ్రాండ్ అంబాసిడర్స్ అన్నాడు ఆయన. ఇక్కడ గొప్పతనం వాళ్ళదని చెప్పాడు ఆయన. 1. 2, గత సంవత్సరం మేలో ఇదే వేదిక మించి నేను మాట్లాడాక మేము దావోస్ వెళ్ళాము, 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్లాము ఆంధ్రప్రదేశ్కి, 16 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమై ఉన్నాము అని చెప్పి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇవాళ 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే మనం చూసాం. దేశంలోనే నెంబర్ 1లో ఏపీ ఉంది పెట్టుబడులలో అని. మరి నీకు బాధ ఎందుకు అమర్నాథ్? నువ్వు తెలుగువాడివి కదా, నువ్వు బయట నుంచి రాలేదు, నువ్వు వేరే భాషా ప్రాంతానికి చెందిన వాడివి కాదు. హాట్ అప్రిషియేట్. సరే నువ్వేం చేసావో చేయలేదు ఇప్పుడు అనవసరం మనకి. సరే జరిగింది జరిగిపోయింది, గతం కథ. కనీసం ఓకే లోకేష్ మీరు చాలా బాగా చేస్తున్నారు, మన రాష్ట్రం కోసం మీరందరూ పాటుపడుతున్నారు, నేను కూడా నా వంతు కృషిగా ఏమైనా చెయ్యొచ్చా, ఇట్లా మాట్లాడొచ్చు, తప్పులేదు. నిన్నటి చెడు ఎందుకు మనకి? ఇవాళ మంచిగా ముందుకెళ్ళొచ్చుగా మనం. ఇది మన రాష్ట్రానికి వస్తున్న మంచి, ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతోంది అని చెప్పొచ్చు కదా. ఇవాళ నేను వైజాగ్ ఎకనామిక్ కారిడార్ అంటే కాదు, భరత్ ఏమో తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటారని చలోక్తులు విసిరాడు ఆయన. అలా ఉండాలి, సరదాగా ఉండాలి మనం. మీరు అపోజిషన్ అయితే ఏమైంది? బద్ద శత్రువులు కాదు కదా, దయాదులు కాదు కదా, ఒక పార్టీలో ఉన్నారంతే. పార్టీ వేరు, వ్యక్తిగా వేరు కదా. మీరు పార్టీ వ్యక్తి ఎప్పుడు ఒకటి అవ్వరు, అదొక పొర అంతే మనకి. అది ఎందుకు మనందరం గుర్తించాం అనేది నా బాధ. ఎందుకు కొట్టుకోవాలి? ఎందుకు మనం కక్షలు పెంచుకుని రాక్షసుల్లా మారి మాటల యుద్ధం, లేకపోతే ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తిట్టి అర్థం లేకుండా, కుటుంబాలను తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి విచక్షణ మర్చిపోయి అవసరం లేదు కదా. ఇప్పుడు యాదవ్ కులంలో ముసలం పుట్టింది, అట్లాగా వైసీపీలో ముసలాలు వీళ్ళందరూ. అది నేను చెప్తున్నా. ఇవాళ మనకి అంత బాగా పెట్టుబడులు వస్తున్నాయి. మేము చేసే 10 మంచి పనుల్లో 2-3 తప్పులు ఉంటాయి, మీరు తప్పులు చెప్పండి అన్నాడు. అంటే మేము చేస్తాం పనులు, విమర్శించండి అంటున్నారు. విమర్శ ఎప్పుడూ కూడా మనం ఎదగడానికి తొలిమెట్టు. విమర్శలు స్వీకరించను అనకూడదు ఎవరు. తెలివైన వాడు ఎప్పుడు కూడా విమర్శలను కోరుకుంటాడు. ఓకే, ఓహో ఇక్కడ ఈ తప్పు చేశానా, నెక్స్ట్ ఈ తప్పు చేయకూడదు మనం అని అట్లా ఉండాలి. ఆ విశాల హృదయం ఉండాలి, సద్విమర్శ ఉండాలి విమర్శించేవాడు. అది ఆయన కోరారు. తర్వాత ఇవాళ భోగాపురం విమానాశ్రయం వస్తోంది, తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది, క్వాంటమ్ వ్యాలీ వస్తోంది, మరోపక్క వైజాగ్ ఐటీ హబ్ అయిపోయింది, మరోపక్క రాయలసీమ అభివృద్ధి చెందుతోంది, ఇంకా నీటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. భోగాపురం
కడుతూ ఉంటే ఇంత అవసరమా అని ఆ రోజు అన్నారు. ఇన్ని వేల ఎకరాలు వెనక్కి ఇచ్చేయడానికి చూశారు. కానీ ఈ రోజు ఆ క్రెడిట్ చోరీ మాదే అంటున్నారు. క్రెడిట్ చోరీ వీళ్ళందరూ ఆ క్రెడిట్ మాదే అంటున్నారు, వైసీపీ వాళ్ళు అని చెప్తున్నారు. తర్వాత ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుపు కొట్టు మొహాల్లా ఉన్నారు. మాకు రాష్ట్రానికి ఏం చేసినా ఏడుస్తున్నారు వాళ్ళు. మళ్ళా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతామని అంటున్నాడు కదా ఆయన. ఇలాంటి ఏడుపు మొహాలను ఎవడైనా మళ్ళీ రాణిస్తాడండి? అసలు రాష్ట్రంలో ఎందుకు వీళ్ళున్నారు? నిజంగా ఒక రకంగా అదృష్టం ఏంటంటే వారంలో 4 రోజులైన అలహంకాలో ఉంటాడు కదా, అది చాలా మంచిది అవుతుంది అన్నాడు. ఎందుకంటే లేదంటే చాలా కష్టం. తర్వాత ఏపీలో బ్యూలర్ ఫుడ్స్ తీసుకురమ్మని అడిగారు ఆయన. తర్వాత గ్రెయిన్ టెక్నాలజీ కూడా తీసుకొస్తే బాగుంటుందని బ్యూలర్ ఎండి ఎవరైతే ఉన్నారో దీపక్తో ఆయన సమావేశం జరిపారు. అంటే బ్యూలర్ ఫుడ్స్ అంటే మనకి ఇప్పుడు స్నాక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి, తర్వాత వాట్ టు సే బేకరీ ఐటమ్స్, ఇట్లా రకరకాల ఒక 4-5 వెరైటీలు ఉంటాయి. వాటిని ఇండియాకి తీసుకురావటం అంటే ఏమంటే మనకి లేవా అనొచ్చు. కానీ ఈరోజు మన భారతదేశం అనేది అన్ని దేశాల సమ్మిళితంగా ఉంది. ఇక్కడ మనకు దొరకని వస్తువు లేదు కదా, అన్ని బ్రాండ్స్ మనకు దొరుకుతాయి. అలాగే ఫుడ్ కూడా అదేవిధంగా గ్రెయిన్స్ టెక్నాలజీ, గ్రెయిన్స్ అంటే ధాన్యం, ఈ ధాన్యం ఉత్పత్తులకు సంబంధించి అంటే బాగా పంట దిగుబడి బాగా ఉండడానికి తర్వాత ఎలాంటి టెక్నాలజీ వాడాలి, ఏం చేయాలి, అలాంటి వాటి మీద అనమాట. అంటే టెక్నికల్గా కూడా ఇంకా ఫాస్ట్గా ఇప్పటికే మనం డ్రోన్స్తో చేస్తున్నాం వ్యవసాయం చేయడం. కొన్ని సందర్భాల్లో మనం ఈవెన్ వరదల్లో కూడా డ్రోన్స్ వాడాము. అదేవిధంగా తొందరగా వాళ్ళకి రైతులకి సులువుగా ఉండేలాగా అంటే తక్కువ ఖర్చుతో మంచి టెక్నాలజీని ఏ రకంగా ఇవ్వచ్చు, ఇట్లాంటివన్నీ ఆలోచన చేస్తున్నట్టున్నారు. అంటే మనకి పూర్తి వివరాలు అయితే రాలేదండి. సో మొత్తం మీద ఒక్కొక్కసారి మనం దావోస్ వెళ్తే ఒక్కొక్క కొత్త రకంగా మనం ఆలోచించడం, కొత్త టెక్నాలజీ గురించి కానీ లేదు కొత్త అంశాలను మన రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో సిబిఎన్ ఈజ్ నాట్ ఏ బ్రాండ్ ఇట్ సెల్ఫ్. సిబిఎన్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత ముందుకు వెళ్ళదు ఖచ్చితంగా. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు అని లోకేష్ చెప్పడం జరిగింది. సో ఏ రకంగా చూసుకున్నా దావోస్ పర్యటన సఫలం అవుతుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.